మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. స్వయంపూర్ణ గోవా సరస్కి స్వాగతం సుస్వాగతం. తెలుగు 70mm గోవా ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ స్వయంగా వాళ్ళ చేతులతో మేడ్ చేసిన, అంటే వాళ్ళ చేతులతో తయారు చేసిన వస్తువులు ఒకటి కాదు, రెండు కాదు, 243 స్టాల్స్ అయితే ఉన్నాయి. దీన్ని ఓపెన్ చేయడానికి మన ప్రమోద్ సార్ అయితే మాత్రం రాబోతున్నారు. మామూలుగా ఉండదు. ఎలా ఉంటుందంటే విజువల్స్ నా భూతం నా భవిష్యత్ అన్నట్టు ఉంటుందన్నమాట. లేట్ లేకుండా ఆయన వచ్చి కటింగు, ఆ తర్వాత లోపలికి వెళ్ళే ఎంట్రీ, అలాగే ఇక్కడ ఉన్న స్టాల్స్ మొత్తం అన్నిటిని మీకు చూపిస్తాం. మీరు రెడీగా ఉండండి. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోతారండి. చూసుకోవచ్చు. ఫస్ట్ స్టాల్లో అయితే మాత్రం మనం చూస్తాం కదా, ఇవన్నీ బ్యాగ్స్ అనమాట. మనం ఓన్లీ అంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ అలాంటి బ్యాగ్స్ చూస్తాం. ఇవైతే పట్టు దాంతో తయారు చేసిన బ్యాగ్స్. ఇవన్నీ చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. మీరు కంపల్సరీ గోవా వచ్చినప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. అలాగే అవి అయిపోయిన తర్వాత ఇవి ప్రింటెడ్ బ్యాగ్స్ అనమాట. ఇవన్నీ ప్రింటెడ్ బ్యాగ్స్. అలాగే చూసుకున్నట్టయితే ఇంకా కొంచెం ముందుకెళ్తే లేడీస్కి ప్లాస్టిక్ పువ్వులు, దేవుళ్ళకి దండలు, అలాగే నక్లీస్లు, చెవులీలు, గాజులు చాలా ఉన్నాయి. మ్యాటీలు, వాట్ నాట్ అన్నీ ఉన్నాయన్నమాట. అటు సైడ్ అయితే జాకెట్లు, అలాగే ఫ్రాక్స్, అలాంటి డ్రెస్సెస్ అయితే ఈ షాప్లో లభించింది. ఈ షాప్లో చూసుకున్నట్టయితే ఫుల్ కాటన్ శారీస్ అనమాట. చిన్నపిల్లలకి అన్నీ నీట్గా అయితే ఉన్నాయి అనమాట. ఎంత ప్రైస్ ఏంటి అనేది అడిగితే చాలా తక్కువ రేటే ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ మన అంటే మాల వేస్తారు కదా, మాల వేసిన వాళ్ళకి అవన్నీ అనమాట. ఇవన్నీ రుద్రాక్షలు. అవే కింద చూసుకున్నట్టయితే అంటే ఇలాంటివన్నీ చేతులు పెట్టుకుంటారు, చాలా అందంగా ఉంటాయి. అలాగే సిల్వర్కి సంబంధించి ఉంగరాలు, రుద్రాక్షలు, ఒరిజినల్ రుద్రాక్షలు కూడా ఇక్కడ లభిస్తాయి అన్నమాట. ముత్యాల హారాలు అన్నీ చాలా బాగున్నాయి. కంపల్సరీ ఇలాంటి షాపింగ్ వాట్ నాట్ అన్నీ దొరుకుతాయి అనమాట. A to Z అన్నీ దొరుకుతాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే స్వయంగా చేత్తో తయారు చేసిందనమాట. ఇవి చాలా అందంగా అయితే రూపొందించారు. ఇది సూర్యుడు మనకు తెలిసిందే. ఇది మన ఇంటి ముందు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది గణపతి దేవుడు అనమాట. అన్నీ అయితే హ్యాండ్ ఇది ఏంటండి ఇది? లావంచ రూట్స్. ఆల్ మేడ్ బై లావంచ రూట్స్. ఇవి వడ్లు. యా యా ఇవి వడ్లు అనమాట. ఇవి కూడా అంటే ఇదేంటంటే బయట ఇలా మనం ఎంట్రీలో పెట్టుకోవడానికి ఇవన్నమాట. చాలా న్యాచురల్గా వాళ్ళ చేతితో తయారు చేసి ఇక్కడ పెట్టినవన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మనం చూసుకోవచ్చు. హ్యాట్స్ అనేవి చాలామంది ధరిస్తారు. ఇవి స్టైలిష్గా ధరిస్తారు, కానీ ఇవి చాలా ఎంత ఉంటుందండి ఈ కాస్ట్? 500 అనమాట. అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. 500 చాలా సూపర్. హౌ మచ్ దిస్ వన్? దిస్ వన్ 600. ఓకే. మన ఎంపైర్ హ్యాట్స్ ఉంటాయి కదా, అట్లా అనమాట. ఈ ఫారినర్స్ ఎక్కువ బాగా యూజ్ చేస్తారు. చాలా బాగుంది. అంటే హ్యాండ్తో చేసినవి ఎల్లకాలం ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. చాలా రోజులు ఉంటాయి. యా అలాగే ఇలా ఇవి పెట్టుకుంటే మనకి కొంచెం మంచి కూడా జరిగేది, ఏదో ఒక ఇది ఉంటుంది. అందుకే ఇంత మంచిగా తయారు చేస్తారు. అక్కడ అది అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ ఆర్
1 గ్రామ్ గోల్డ్కి సంబంధించి అనమాట. ఇవన్నీ గాజులు, ఇవన్నీ చెవులీలు, ఇవన్నీ లక్లీస్లు, హారాలు, రకరకాల పేర్లతో రకరకాల మోడల్స్తో ఫుల్ నిండిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఎగ్జిబిషన్ అనేది ఒక్క రోజుతో అయిపోయేది కాదు. మినిమం ఇక్కడ 10 డేస్ ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. గోవా వచ్చే వాళ్ళకి ఎవరైతే హోలీకి గోవా వస్తున్నారో వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు. అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇంకా అలా ముందుకెళ్తే చూసుకున్నట్టయితే ఫ్లవర్స్ అంటే ఇవి చూసారా, మనం ఇక్కడ బీచ్ ఫేమస్ కాబట్టి బీచ్కి సంబంధించిన వీటితో తయారు చేసిందనమాట. ఇదైతే శంఖం అనమాట. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇవైతే గవ్వలతో రూపొందించింది ఇది. ఇవి దొరికేది ఇట్స్ స్టోన్ అనమాట. బీచ్లో స్టోన్స్ దొరుకుతాయి కదా, వాటితో తయారు చేసింది అనమాట. అలాగే మనకి గోవాలో చెప్పులు కూడా చాలా ఫేమస్. కోలాపూర్ చెప్పులు అంట. అబ్బా భలే ఫుల్ ప్యూర్ లెదర్ కదా. ప్యూర్ లెదర్ చాలా బాగున్నాయి. కంపల్సరీ ఈ చెప్పులు కూడా వచ్చి ట్రై చేయండి. స్టాల్ నెంబర్ 188 అనమాట. ఇవి చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకు కూడా వీళ్ళు తయారు చేసి పెట్టారు అనమాట. లెదర్ ఆ స్మెల్గా తెలుస్తుంది నాకు. అలాగే గోవాలో కత్తిపీటలు అనమాట. ఇవి మన ఊర్లో తయారు చేస్తారు. ఇక్కడ కూడా ఉందన్నమాట. కత్తిపీటలు కొంచెం పొడుగ్గా ఉంది, మన ఊర్లో కొంచెం చిన్నది ఉంటుంది అనమాట. ఇవన్నీ చెక్కకు సంబంధించినవి. చపాతీ చేసుకోవడానికి, అలాగే అగరబత్తులు పెట్టుకోవడానికి, బుక్స్ చదువుకోవడానికి, కుంకుమ అలాంటివి వేసుకోవడానికి. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నాయి దేవుడు ఈజ్ ద మందిర్కి సంబంధించి ఇక్కడ లోపల విగ్రహం పెట్టుకుని ఏదైనా పెట్టుకోవడానికి అవి కూడా ఇక్కడ దొరుకుతాయి ఈ స్టాల్స్లో. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా అందంగా అయితే ఉండడం మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇవన్నీ బ్యాంబూ దాంతో తయారు చేసినాం అనమాట. మొత్తం చూసుకోవచ్చు. హ్యాట్స్ కానీ, అలాగే ఏమన్నా పెట్టుకోవడానికి చేటలు, అలాగైతే ఇది ఇసునకర్రా. అబ్బా భలే గాలేస్తుందండి. అది ప్రతిదీ ఇక్కడైతే బాగా దొరుకుద్ది. అలాగే ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ లెదర్ పప్పెట్స్ అనమాట. ఇవన్నీ అంటే లైట్ వేస్తే భలే అదురుగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అలాగే దీనిపైన పెయింటింగ్ కూడా వేస్తారనమాట. విచ్ పెయింటింగ్? హ్యాండ్ పెయింటింగ్తోనే వేస్తారనమాట. చాలా అంటే చిత్రకారి పెయింటింగ్స్. ఓ సూపర్ నైస్. అలాగే ఈ చిత్రకారి పెయింటింగ్స్ అంటున్నారంటే కొంచెం ఏదో తెలుగుకు సంబంధించిన వాళ్ళు మీరు అనుకుంటున్నా. తెలుగు వాళ్ళమే సార్. తెలుగు వాళ్ళేనా? ఓకే. ఎక్కడి నుంచి? పుట్టపర్తి నుంచి వచ్చాం సార్. పుట్టపర్తి నుంచా? ఓకే. ఏంటి ఈ స్టాల్ కి ప్రతిసారి విజిట్ చేస్తారా లేకపోతే ఇప్పుడే విజిట్ చేస్తున్నారా? అంటే ప్రతిసారి మన గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఇస్తారు సార్. గోవా గవర్నమెంట్ మనకు పంపిస్తారు సార్. అక్కడ నుంచి మా ఆంధ్రాకి పంపిస్తారు. ప్రమోట్ చేసి మేము ఇక్కడ వస్తాం సార్. ఓకే. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గోవా వచ్చారు? అంటే నేను ఫస్ట్ టైం వచ్చా సార్. మా వాళ్ళు వచ్చారు, ఇంతకుముందు వేరే వాళ్ళు వచ్చారు సార్. మాకు ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు ఈసారి వచ్చాం సార్ మేము. ఓకే. అంటే ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? 10 డేస్ ఉంటాం సార్ ఇక్కడ. 10 డేస్ ఉంటారా? ఓకే. ఇదే ఫస్ట్ డే లేకపోతే నిన్న? అంటే ఇదే ఫస్ట్ సార్. స్టార్టింగ్ 16th వరకు సార్, 16 వరకు లాస్ట్. 16 వరకు ఉంది. 6వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 10 డేస్ ఉంటుంది సార్. ఓకే. ఎంత ఈ కాస్ట్ ఏంటి? జత వచ్చి 500 సార్. ఇది జత వచ్చి 500. ఓకే. దీని స్పెషాలిటీ ఏంటి? సార్ చిత్రకాయ పెయింటింగ్ అంటే ఫేమస్ సార్ మాది. ఓకే. మాది ఢిల్లీ వరకు ఫేమస్ ఉంటుంది. నిమ్మలకుంట అంటే మా ఢిల్లీ వరకు మా ఊరు ఫేమస్. ఓకే. పెయింటింగ్స్ కూడా చాలా ఫేమస్ కదా. నైట్ పూట ఇది పెట్టుకొని చాలా బాగుంటుంది. బెడ్ లైట్ తో కళ్ళు తెరిచిన ఒకవేళ నీట్ గా ఆనందంగా చాలా బాగుంటుంది సార్. చాలా బాగుంటుంది. బెడ్రూమ్ లో, హాల్లో, కార్నర్ లో చాలా బాగుంటాయి సార్. చాలా బాగుంటాయి. నాకు కూడా బాగా నచ్చింది. సూపర్. థ్యాంక్ యూ. అలాగే మన తెలుగుని మామూలుగా కాదు వరల్డ్ వైజ్ మీరే తీసుకెళ్ళాలి. ఓకేనా? అందరికీ చెప్తా. థ్యాంక్ యూ. బాయ్. అందుకే మీకు తెలుగు చెప్తా అంటే అందరికి పిలిచి. అవునా? ఓకే. ఓకే. చూసుకోవచ్చు కదా మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ కాదు ఎక్కడ కాదు ఎక్కడైనా ఉంటాం అంటారనమాట. అది మన తెలుగు సత్తాకున్న పవర్ అనేది. ఆస్కార్కే కాదు వెళ్ళిపోతాం మళ్ళా తెలుగు వాళ్ళు ఇక్కడ అక్కడ చాలా దగ్గర కనిపిస్తాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే పంజాబీ డ్రెస్సులు చాలా రకాలైన రంగులతో అయితే ఇక్కడ ఉన్నదనమాట. ఈ డ్రెస్సెస్ అయితే చూసుకోవచ్చు. లేడీస్కి కొంచెం కాటన్ కదా, వాళ్ళకి చాలా బాగుంటాయి అన్నమాట. మనకి తెలియదు కానీ వీళ్ళైతే
మంచిగానే వేసుకుంటారు. వాటి గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేడీస్ అయితే. అలాగే ఇక్కడ చూద్దాం. ఇవైతే హ్యాండ్మేడ్ అయితే ఇవి సోఫాల పైన అలాగే టేబుల్స్ పైన వేస్తారనమాట. మీరు తెలుగా తెలుగు కాదులే మన వాళ్ళు కాదు, కానీ చాలా బాగా చేశారనమాట. సూపర్. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే టీకి సంబంధించి ఇవన్నీ I'll tell you, sir. I'll talk to you. యా Nilgiri oils, teas, and spices. We have country herbs, all naturally brought from Ooty. We are from Ooty, and it has taken us 15 to 20 years to complete this task, and we are very thankful to the minister here who has given us a platform for doing this display as well as the business. థ్యాంక్ యూ. మాకు కూడా ఫస్ట్ టైం అది చూశాకనే తెలిసింది. ఇక్కడ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన, అలాగే ప్రమోద్ సార్ కూడా మంచి ఇలాంటి వాళ్ళని పిలిపించి, వేరే రాష్ట్రాల నుంచి కూడా పిలిపించి, ఇక్కడైతే మాత్రం వాళ్ళ అంటే నాగరికతతో పాటు మన నాగరికతను కూడా ఇక్కడ చూపించడమే ముఖ్య లక్ష్యం అనమాట. ఇక్కడ ఈ మార్కెట్కి అలాగే ఈ ఎగ్జిబిషన్కి చూసుకోవచ్చు. ఇక్కడ టీ కానీ, ఇగో స్పైసెస్, Green tea, గ్రీన్ టీ, Nilgiri oils, నీలగిరి ఆయిల్స్, యూకలిప్టస్ ఆయిల్స్ కూడానా? ఓకే. and handmade soap. హ్యాండ్మేడ్ సోప్స్ అయితే Aloe with rice water. ఓకే. Soap. హలో విత్ రైస్ వాటర్ అంట. On the body, no scars on the body. ఓకే. ఎలాంటి మచ్చలు కానీ ఎలాంటి ఇవి కూడా ఉండమంట. చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే చాలా డ్రెస్సులు అయితే చూసాం కదా. ఇక్కడ మెరుపులు పంజాబీ డ్రెస్సులు అయితే ఉన్నాయన్నమాట. వాట్ ఈస్ దిస్? Which one? This is the Fulkari kurtis. What? Fulkari kurtis. ఫుల్కారీ Yeah. కుర్తీస్. Yeah. ఓకే. యో హౌ మచ్ కాస్ట్? This Yeah. one 1050 rupee. 1050 50 rupees. I have a set వావ్. with the handwork embroidery. ఓకే. హ్యాండ్ ఓకే. మనకి వీ డోంట్ నో అబౌట్ లేడీస్ డ్రెస్సెస్. No problem. ఓకే, నైస్. You can see the all varieties. దీస్ ఆర్ ద వెరైటీస్. ఓకే. సో మచ్ కలర్స్. And this is the handwork dupattas. హ్యాండ్ వర్క్. Yeah, these all are handwork dupattas. One dupatta making 6 to 7 days 6 to 7 days. for making. This is the Fulkari. హౌ మచ్ కాస్ట్? This one 900, 1000 rupee, 800, different prices. వేర్ ఆర్ యు ఫ్రమ్? Punjab. పంజాబ్. Jalandhar. జులంధర్. Yeah. ఈ పంజాబ్ జులంధర్ ఇస్ ద ఫేమస్. This is the traditional Fulkari dupatta. ఓకే. ఫుల్కారీ దుప్పటా. ఓకే. ఫుల్కారీ దుప్పటా అనేది పంజాబ్లో చాలా ఫేమస్ అంట. ఇక్కడైతే చూసుకోవచ్చు ఇవి ఉన్నాయి. అలాగే ఇంకా ముందు ఏమి ఉన్నాయి చూద్దాము. మన తెలుగు వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో కూడా మాట్లాడదాం అనమాట. యా, ఇవి చూసుకోవచ్చు. మన ఇంట్లో కార్నర్లో పెట్టుకుంటాము. చాలా అందంగా అయితే ఉంటాయి ఈ బ్యాగ్స్ కానీ ఇవి కానీ. చాలా డెకరేషన్కి చాలా ఫేమస్ అయినవి ఇవి అనమాట. అలాగే ఇక్కడ శారీస్ ఉన్నాయి. ఏం శారీస్? వాట్ శారీస్? Handloom sarees. ఎండూమ్ Handloom. హ్యాండ్లూమ్ శారీస్ అంట. వేర్ ఆర్ యూ ఫ్రమ్? Goa. గోవా. ఓకే. ఇవి గోవా ట్రెడిషనల్ శారీసే. చాలా బాగుంటాయి. కాస్ట్ ప్రైస్ 500. 1500. ఓకే. గోవాలో ఓన్లీ అంటే బిగినీస్ అలాంటివే కాకుండా శారీస్ కూడా ఉంటాయి. కంపల్సరీ రండి. వీళ్ళ తక్కువ రేట్ ఓన్లీ 1500. చాలా బాగున్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే హ్యాండ్మేడ్ ఇవి గొలుసులు కానీ, అలాగే ఇవన్నీ శారీసు. ఇవన్నీ శారీసు. ఇగో ఇక్కడేమో బొమ్మలు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతిదీ ఇవన్నీ కోకోనట్ సెల్స్ అనమాట. అంటే కొబ్బరి చిప్పలతో తయారు చేసేది అనమాట. చాలా మనం చిప్పలు పడేస్తాం కానీ ఇక్కడ కొబ్బరి చిప్పలను అందంగా రూపొందించారు. యూనిక్ అనమాట. చాలామందికి ఇలాంటి ఆలోచన రాదు, వచ్చేయింది. చాలా అందంగా అయితే రూపొందించారు ప్రతిదీ. వేర్ ఆర్ యూ ఫ్రమ్? Goa, Purma Perni. గోవా.
గోవాలో కొబ్బరి చెప్పులు చూసారా ఎలాగ పడేరు అనమాట. మొత్తం ఇలా అందంగా రూపొందిస్తారు. ఇంకా చాలా గోవాకు సంబంధించినవి ఉన్నాయి, చూద్దాం రండి. అలాగే మనకి తెలుగు స్టేట్స్ నుంచి ఇంకొకళ్ళు పరిచయం అయ్యారనమాట. హాయ్, నీ పేరేంటి? मनोविकास మనోవికాస్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? हम హైదరాబాద్ లేకిన్ మనది స్టిచ్చింగ్ అంతా హైదరాబాద్లో అవుతుంది. మన యూనిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఏంటి దీని పరిస్థితి ఏంటి? ఏంటి మోడల్స్ ఏంటి అసలు? మనము అన్న లైక్ క్లాత్ తెప్పించి స్టిచ్చింగ్ కూడా చేపిస్తాము. అలాగే మన దగ్గర ఏంటంటే స్టిచ్చింగ్ స్టైల్ అనేది డిఫరెన్స్ అన్నట్టు. ఇప్పుడు బయట స్టిచ్చింగ్ వేరు, లైక్ రెడీమేడ్ స్టిచ్చింగ్ అంటారు, మనది బొటిక్ స్టిచ్చింగ్ వస్తుంది. కస్టమైజింగ్ కూడా అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ అయితే ఒక పాయింట్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది, వాళ్ళ సైజ్లో ఒక పాయింట్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఎంత ఉంటాయి కాస్ట్ ఇవి? మన దగ్గర ఎప్పుడైతే హ్యాండ్లూమ్స్ ఉన్నాయన్న 500 నుంచి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. లైక్ దాని స్టైల్స్ లైక్ ఏమైనా డిఫరెంట్ స్టైల్స్ బట్టి ఉన్నాయి. ఇప్పుడు షార్ట్ టాప్ 500 ఉంది, ఫుల్ టాప్ 600 రూపీస్. డిఫరెన్స్ ఏంటంటే 75 ప్యాంట్ అవసరం లేదు వాటికి? వాటికి అవి కూడా ఉన్నాయి మన దగ్గర. వేరే కాస్ట్? అవి కూడా వేరే కాస్ట్ పడుతుంది. అండ్ మనం రీసెంట్గానే కొత్త స్టైల్స్ కలంకర్లోనే షార్ట్స్ కూడా చేపిస్తున్నాము. జెంట్స్కి కూడా షర్ట్స్ కూడా స్టార్ట్ చేయించాను మన వాళ్ళకి. లేకిన్ ఇది లేడీస్ స్టైల్. నెక్స్ట్ మన జెంట్స్ స్టైల్ కూడా సేమ్ ఇలానే షర్ట్స్ కూడా వస్తాయి. ఓకే, జెంట్స్కి కూడా ఉన్నాయంటండి. ఫస్ట్ టైం కావాలో మగవాళ్ళకు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఆనందకరం మనకి. సూపర్. ఎంత ఇదెంత జెంట్స్కి అయితే? ఇదైతే సేమ్ ఫుల్ కుర్తా టైపే పడుతుంది, 600 పడుతుంది ఒక టాప్. Yes, sir. ఓకే, ఇంకా ఎవరెవరు ఉన్నారు? తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుగు వాళ్ళు చాలా వాళ్ళు ఉన్నారన్న. ప్రెసెంట్ అయితే ఈసారి ఒక 10 to 12 మెంబర్స్ దాకా ఇచ్చారు. ఫుడ్ కౌంటర్ వాళ్ళకి 2 ఇచ్చారు. ఇంకా పచ్చళ్ళు వాళ్ళు ఉన్నారు, గుంటూరు పచ్చళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా ఇటు సైడ్ కూడా వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు కూడా ఉన్నారు, తెలంగాణ స్టేట్ నుంచి కూడా వచ్చారు. ఇంకా సూపర్. మన తెలుగు వాళ్ళు రావాలి. తెలుగు వాళ్ళు మామూలు ఉండకూడదు, ఎక్కడ పడితే అక్కడ తెలుగు వాళ్ళు కనిపిస్తానే ఉండాలన్నమాట. ఇక ఇంకా చాలా ఉన్నాయి, అవి వెళ్తూ మాట్లాడుకుందాం. ప్రజెంట్ గోవాలో అయితే మాత్రం ఒక పచ్చళ్ళ ఆంటీని కలిసాము. ఆవిడది గుంటూరు అంట. అసలు ఏమేమి ఇక్కడ అమ్ముతారు ఏంటి అనేది కనుక్కుందాం. హాయ్ అండి. నాకు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఇది కానీ రాదు. తెలుగు వచ్చు కదా? తెలుగు వచ్చు. స్పష్టంగా తెలుగే మనం మాట్లాడేది. తెలుగు 70 ఓన్లీ తెలుగే, నో ఇంగ్లీష్ మీడియం కాదు మనం. ఏమేమి దొరుకుతాయి మన దగ్గర? మన దగ్గర మామిడికాయ, చింతకాయ, కొత్తిమీర, గోంగూర, ఉసిరికాయ, అల్లము, టమోటా, కొండిమిర్చి, ఇంకా ఆమ్లా, చాలా ఉన్నాయి. నిమ్మకాయ, వంకాయ, అన్ని పచ్చళ్ళు ఉన్నాయి. అన్ని రకాల పచ్చళ్ళు. ఫేమస్ మీరు? ఫేమస్, గుంటూరు ఫేమస్. గుంటూరులో ఫేమసా? ఎంత ఇక్కడ బాటిల్ ఎంత? బాటిల్ ½ కేజీ 150 అమ్ముతున్నారు. ½ కేజీ 150. మన పచ్చళ్ళు రుచి చూపించాలి కంపల్సరీ. ఇంకా అవి దాంతో పాటు పిండి వంటలు కూడా, చక్కెరాలు, అరిసెలు, మరి చెకోడీలు, ఎన్ని జొన్న పిండితో జొన్న మురుగులు, జొన్న రాగి మురుగులు, అవి రైస్తోనేమో చక్రాలు, ఇవన్నీ చేస్తామండి. మన తెలుగు వంటకాలు రుచి చూపిస్తున్నారు. చూపిస్తాం. మీరు అందరూ వచ్చి కొనుగోలు చేయాలి. మన తెలుగు వాళ్ళందరూ వచ్చి కంపల్సరీ. తెలుగు వాళ్ళు ఇక్కడ గోవాలో మినిమం ఒక 5,000 మంది ఉన్నారు. 5,000 మందికి మీ వీడియో కంపల్సరీ వెళ్తుంది. వాళ్ళు చూసి ఈ 10 రోజుల్లో వచ్చి మా ఛానల్ తరపున కంపల్సరీ కొనుగోలు చేస్తారు. నమస్కారం అండి. అందరూ కొనుక్కోవాలి. తెలుగు వాళ్ళందరూ వచ్చి మా దయ ఉంచి మీరు ఈ కొనుక్కోమని కోరుతున్నాము. థ్యాంక్ యూ ఆంటీ గారు. ఇంకా ఎవరైనా ఉన్నారా మన తెలుగు వాళ్ళు? అక్కడ ఎర్రపలో, విజయవాడ. ఎవరు వీళ్ళ? వీళ్ళు కాదు, అక్కడ నా
441 రంగులు తయారు చేస్తుంది. రంగులా? ఓకే ఓకే, అక్కడ కూడా వెళ్ళి మాట్లాడతాం. అయితే తెలుగు టేస్ట్ 40 రోజులు అయిందండి. ఇవి చెకోడీలు, ఇవేమో పప్పు చెకోడీలు, ఇవేమో బియ్యం పిండితో తయారు చేస్తారు. మురుగులు ఇవే పప్పు చెకోడి, ఇది నువ్వులు చెకోడి, రాగి మురుగులు, కారపూస. అబ్బా, ఇలాంటి మాటలు గోవాలో ఎన్ని రోజులైందో. ఇవి జొన్నపిండితో చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీ. ముఖ్యంగా మీరు పచ్చళ్ళ గురించి రావాలి, ఎందుకంటే వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటే దాని స్వామి రంగా ఇంకేమీ అవసరం లేవు మనకి. పెండ్లమా? ఇది పెండ్లమంట. అబ్బా, ఇక్కడ దొరికే చుక్కకి ఇలాంటివన్నీ కావాలి రుచి చూడటానికి. కంపల్సరీ విజిట్ చేసి స్టాల్ నెంబర్ వచ్చేసి 341. సరే ఆంటీ గారు, అయితే జాగ్రత్త, మంచిగా అన్నీ అమ్మేసేయండి. మేము వచ్చేసరికి ఇంకో 10 రోజుల్లో వస్తాం, మిగిలిన మేము పట్టుకుపోతాం, ఇంకా అలా ముందుకు పోతాం. భయ్యా, వాట్ ఈస్ దిస్? Actually, this is the stall of central government. Actually, ICR Central Coastal Agriculture Research Institute, Goa. ఓకే. So we are having exhibition of the different fishes. Like these are the small indigenous fishes. We are basically working towards conservation, breeding and conservation of these fishes. ఓకే, లైక్ దిస్ వన్. Yeah, those are actually the food fishes like patla, rohu, and like that. And those are ornamental fishes. We are also. You can see here we are breeding the local ornamental fishes, say Okay, okay. indigenous ornamental fishes from Goa actually, ఓకే and we are also conserving them as a live gene bank pond. That is a live gene bank pond. ఓకే, లైవ్ ఫిష్. Yeah. We Yeah. are conserving the live fishes. ఓకే, మనం చూసుకోవచ్చు ఇక్కడ లైవ్ ఫిష్. ఇవి వాట్ ఇస్ దిస్? మేత? This is the ornamental fish feed actually. Feed. Prepared for these ornamental fishes. ఓకే ఓకే, ఇది ఫీడ్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే గోవాలో లైవ్ ఫిష్ అనేది ఉంటుంది అనమాట. వీళ్ళు ఇగో ఈ చెరువు చూశారు కదా, ఈ చెరువులోనే ఫిషెస్ అనేది పెడతారనమాట. ఇదంతా ఈ గోవా మ్యాప్లో ఇవన్నీ ఫిషెస్ని ఉంచుతారు. గోవా గవర్నమెంట్ సంబంధించింది అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ చూద్దాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా చూసుకోవచ్చు, పిండి వంటలు కానించి అన్నీ ఉన్నాయి. అందరూ బడా బడా పర్సన్స్ అయితే వచ్చి చూస్తున్నారనమాట. ఇంకా ముందుకెళ్ళి ఇంకా చాలా చూద్దామండి. सेंट्रल गव्हर्नमेंट आमकां जवळ जवळ ह्या आमकां जवळ जवळ 1,25,00,000 सुमार सेंट्रल गव्हर्नमेंट बाकी सगळे स्टेट गव्हर्नमेंट मेळटा. एक्चुअली आमी एक वेगळं स्वरूप दिल्लो आसा, हें जाणां तुमकां ऑलरेडी मेन्शन केल्लो आसा. कित्याक लागून आमी करपाक शकता? कारण आजचें हें इन्वेस्टमेंट आसा, डेफिनेटली म्हाका दिसता बाय अनदर 5 years or 6 years time, 8 years of time, we're going to give the definitely returns. आता रिटर्न्स कोण सरकाराक येतले अशातले कांय गोश्टी. सरकाराचो उद्देश आसा म्हणजे ज्यो महिला भगिनी ज्यो आसा त्यो महिला भगिनी स्वताच्या पांयाचेर उबे रावपाक जाय. एक वेवसायीक म्हणून तांचें जें मनोबल जें आसा तें वाडोवपाक जाय. आणि आमी कांय कमी ना, आमी प्रत्येक क्षेत्रांत दादल्या बरोबर आमी मदल मारपाक शकता. ह्यो 3 गोश्टी आज ह्या सरसत्यांत महिलांनी घेवपाची.
చూశారు కదా స్వయంపూర్ణ గోవా సరస్ ఎగ్జిబిషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మినిమం 15 స్టాల్స్ అయితే తెలుగు వాళ్ళ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. పచ్చళ్ళు, బట్టలు, అలాగే నెయ్యిలు, పిండి వంటలు అన్నీ ఉన్నాయి. తెలుగు వాళ్ళ దగ్గర నుంచి గోవాకు సంబంధించి మహారాష్ట్ర మొత్తం కర్ణాటక ఓవరాల్ A to Z అన్నీ ఉన్నాయన్నమాట. కంపల్సరీ విజిట్ చేయండి. ఇది 16వ తారీఖు వరకు ఉంటుంది గోవాలో పంజిమ్ దగ్గర అనమాట. ప్లీజ్ డూ వాచ్ తెలుగు 7am గోవా ఛానల్. ఎందుకంటే మీకు గోవా చుట్టుపక్కల ఎలాంటి ఫంక్షన్ జరిగినా, ఎలాంటి టెంపుల్స్ ఉన్నా, ఎలాంటి చర్చెస్ ఉన్నా, ఏదైనా సరే, ఎలాంటి బోటింగ్ కానీ రెస్టారెంట్లు కానీ అన్నీ చెప్తాం అనమాట. కంపల్సరీ వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తెలుగు 7am గోవా ఛానల్. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. కెమెరామ్యాన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. వీ లవ్ యూ సో మచ్.